చూస్తుంటే సొసైటీలో హత్యలు పెరిగిపోతున్నాయి. మొన్న రీసెంట్‌గా కర్ణాటకలో హస్బెండ్ కళ్ళల్లో కారం కొట్టి గొంతు నులిమి చంపేసింది భార్య. ఒక లవర్ కోసం, వాళ్ళ లవర్ కోసం. సో, ఇలాంటివి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? అదే ఒక పక్క ఆనందం ఉంది, ఇంకో పక్క బాధగా ఉంది, ఇంకో పక్క అయితే ఏడుపు వచ్చేస్తుంది. అంటే లవర్ కోసం పెళ్ళైన వాళ్ళు కూడా చేస్తున్నారట. అంటే ఏమని అర్థం? టెక్నాలజీ మారుతుంది. ఇది వరకు పరిస్థితులు ఏమైంది? భర్త చచ్చిపోతే ఆమెను కూడా దాంట్లో పెట్టి తగలెట్టేస్తారు. కానీ ఇప్పుడు అంత రివర్స్ అయింది, మారింది. అంటే ఏమని అర్థం? ఆడవాళ్ళకు కూడా మనసు ఉంటుంది. కాబట్టి ఒక ఆడది నేను పెళ్లి చేసుకున్నాక నువ్వు ఏదంటే అది చేసి నువ్వు గొడవలు పోయి దారుణాలు పోయి చచ్చిపోయావు అనుకో, నీకోసం ఆయన సాగుపల్లే రెండో పెళ్లి చేసుకుంటుంది, మూడో పెళ్లి చేసుకుంటుంది, నువ్వు మాత్రం 4 పెళ్లి చేసుకుంటా. కాబట్టి అదేవిధంగా ఆడ మనిషికి కూడా మనసు ఉంటుంది, ఆమె కూడా బతకాలి. కాబట్టి నువ్వేదైనా ఎక్స్ట్రాలు చేసి అల్లటప్పులు చేసి చచ్చిపోతే ఆమె ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. కానీ ఇలాంటివి చేయడం అయితే కాస్త బాధగానే ఉంది. సో, ఆవిడ వయసు చూసుకున్నా కూడా 45 ప్లస్ ఉంది. అవును, అయితే ఏమో తప్పే ఉంది. వయసులో కూడా ఇలాంటివి అదే లవర్ కోసం ఇలాంటి చేసింది. అదే ఇది దారుణాలు ఇవి. కానీ అతనిలో ఏముంది మళ్ళీ అది కూడా మాట్లాడలేం మనం. అతను ఆమెని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడో, ఎన్ని రకాలు కొట్టాడో, చంపినాడు. అదే ఎన్నెన్నో రకరకాల రోజు చేస్తే చేస్తుందట. అతనే ఈమెనేమి చేయకుండా ఈమెదేని చేస్తుందట. అండర్స్టాండింగ్ లేకపోయి ఏమో అయి ఉంటుంది. అంతేగాని ఊరికి చంపరు. కొంతమంది చంపుతారేమో డబ్బుల కోసం అంటారట. కానీ ఇంత పెద్దోళ్ళు ఇలా చేస్తున్నారంటే అది ఇంకా భరించలేకో ఇంకా వాళ్ళ వల్లగాకో చేసుంటారు. కానీ చట్టం ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళకి శిక్షించాలి గట్టిగా, ఇమ్మీడియట్గా. అదే ఉరి శిక్ష లేదా ఎన్కౌంటరు అందరి ముందు పెట్టి, లేదా అక్కడక్కడే చేసిన దగ్గరే ఇంటి దగ్గరనే ఊళ్ళోనో మరణ శిక్షలు వేస్తే బెటర్. మారతారు ఇప్పుడు అందరూ. ఎందుకంటే మనం ఇక్కడ వయసు కూడా లెక్కలేదు. మన మైనర్ బాలిక, ఒక 16 ఏళ్ల బాలిక కన్న తల్లిని చంపింది బాయ్ ఫ్రెండ్ కోసం. ఇక్కడ చూస్తుంటే 45 సంవత్సరాలకు పైగానే ఉంది ఆవిడని చూస్తుంటే. సో, ఇలాంటివి విన్నప్పుడు అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది? అదే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మైండ్ సెట్, ఇంకా వాళ్ళకి ఏమైంది మళ్ళీ అదొకటి మళ్ళీ ఇబ్బంది. కాబట్టి మనిషిని చంపాలని చూసినా చంపినా కూడా ఖచ్చితంగా అక్కడక్కడే కానీ మరశిక్షలు కానీ వేస్తే మాత్రం ఖచ్చితంగా జనాలు ఏంటంటే భయపడి చేస్తారు. ఇది వరకు ఏమైందంటే లారీ క్లీనర్లు ముగ్గురు కాస్త పరిస్థితి బాగానే వాళ్ళు, పరిస్థితి బాగున్న అమ్మాయిని రేప్ చేసి చంపారని క్రియేట్ చేసి అంతా చంపకపోయినా సరే ఎవరో చంపితే వీళ్ళ మీద తోసేసేది, వీళ్ళని ఇమ్మీడియట్గా స్పాట్లు చేపేశారు. కాబట్టి ఏంటంటే లేనోడు ఇవ్వడం చంపితే ఇమ్మీడియట్గా చంపుతారు, ఉన్నోడు ఇవ్వడం చంపితే వాడిని ఏమి అనరు. అది ఇక్కడ పరిస్థితి. కానీ చట్టం ఏంటంటే అందరూ సమానంగా వస్తే బాగుపడుతుంది. కానీ సమానం రాదు ఇక్కడ. అంటే పరిస్థితి బాగున్నోడు వచ్చి రేపు చేసినా, మర్డర్ చేసినా, కొట్టినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అది వాడిని ఎవరేమనరు, వాడు శిక్ష చేయరు. అదే ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడ అదే కానీ వాళ్ళు పరిస్థితి కానీ బాగున్న వాళ్ళు అయితే వాళ్ళని ఎవడేం అనలేరా? మీరు అడగలేరు, నేను అడగలేను, భయం అందరికీ. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి కొడతారు, కొట్టి చంపుతారు అంతే. ఇంకా కాబట్టి ఏంటంటే చట్టం మధ్య చూస్తుంటే మోస్ట్లీ అమ్మాయిలే, మహిళలే ఇలాంటి హత్యలు చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. సో, కొంతమంది ఏమంటున్నారంటే మహిళలకి ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేశామని చెప్తున్నారు. మరి రాంగ్. అది ఆ లేడీస్ కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎందుకంటే మగవాడికి ఎంత హక్కు ఉందో ఆడవాళ్ళకు కూడా అంతే హక్కు ఉందంటే. కానీ ఏంటంటే ఫ్రీడమ్ అని వాళ్ళు ఉపయోగించుకోరు. వాళ్ళకి ఏమైనా మైండ్లు ఏమైనా మారేయో ఏం వాళ్ళే చేస్తున్నారా? మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు కదా హత్యలు. ఇప్పుడు మగవాళ్ళు కూడా హత్యలు చేస్తారు, వాళ్ళకి మించి కూడా చేస్తున్నారు. కానీ ఈ కాస్త బయటకు వస్తున్నాయి అంతే ఆడవాళ్ళని. కాబట్టి ఏంటంటే హత్యలు అనేవి అందరూ చేస్తారు. అది తప్పది. ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా తొక్కేస్తే వాళ్ళు ఇంకా దారుణం అయిపోతారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళని తొక్కేశారు అనుకోండి, అక్కడ పరిస్థితి బాగున్న ఆడవాళ్ళు ఎవరైనా డబ్బున్న వాళ్ళు ఏమో మంచి మంచి బట్టలు వేసుకొని కారు తోలుతా బీకి నీళ్ళు మంచి మంచి బట్టలు వేసుకుంటారు. లేని వాళ్ళు ఏమో పాపం ఇంకా తొక్కేస్తున్నారు అనుకోండి, ఇంక ఎందుకులే ఇంకా దేశం ఎట్ట బాధ్యత వెనక బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా అందరికి సమానత్వం రావాలి. కానీ మనిషిని చంపితే మాత్రం ఖచ్చితంగా మనిషిని చంపాలని చూసినా, చంపినా, దాడి చేసినా ఖచ్చితంగా మరణ శిక్షలు అయితే వేస్తే మారతారు అందరూ.